ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఎంత ధైర్యం నీకు? ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. తు చదువుదారు సార్, అరగంట ముందే జంప్ అయిపోయినాడు. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్? ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. జీవితం నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇది ఎలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడు నీకు లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. దొరికిందా? ఏం దాచావు నీ గుండెల్లో? సరిగ్గా చూడు. వదిలే. దేవుడా 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 దేవుడా, అందరూ బాగుండాలి. తప్పు చేసి క్షమించు స్వామి. ఓయ్ నీతు, ఎందుకంత లేట్? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. ఒకటి ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి.
విలన్ ఏంటి? నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా నువ్వు 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా, పనికి మళ్ళీ వదవా. బంగారం లాంటి బంగారం బంగారం. వారిని అమ్మ డైలాగ్ మర్చిపోయాడు. ఓరు సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవాని చెప్పరా సచ్చినోడా? ఏదో చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు. బంగారం లాంటి గ్లాసు బద్దలుకొట్టామని చెప్పాలి. కరెక్టే బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకుంటా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? ఒరే మృదంగం నువ్వు వాయించరా? ఏదో ఉన్నారు ఒరే సుబ్బిగా, ఒరే నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. డైలాగ్ చెప్పడం రాదురా? రెక్కలు తెగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్కాడితే గాని డొక్కాడని. కరెక్టే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమాయి. అది ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయనా. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. సచ్చినోడా ఎంత పని చేసేవరా నువ్వు? కదరా పొట్టోడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి హా? అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? తాగాడు సత్యమ్మ, తాగాడు. ఈ జన్మలో మారారండి. తీ, అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. అబ్బచ్చా, బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే నాయ. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన ఆ బూతులేంటి? అసలు మిమ్మల్ని అనాలి. అది కాదమ్మా, డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి ఏమైందో. స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. అయిపోయిందమ్మా. మొత్తం పోయింది. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండవలసినోండి ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడం ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకునే. ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో.
డోర్ వేయి సత్య. ఓయ్ లడ్డు ఇదేంటి ఇంకా కట్టలేదు కడుతున్నదమ్మా ఉరుకు ఉంది ఉతకండి అయినా అదిగో సత్య ఆ, సత్య. అమ్మా సత్య కదమ్మా. సత్య ఆ తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేశాడట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది ఎదవకి. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుపోతు ఎదవల్ని పెట్టుకోవద్దని. ఇప్పుడు చూడండి ఏమైందో. ఎదవ చేదస్తా ఈయనకి. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్. మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి వస్తాను. ఆ? అమ్మా సత్య పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. సచ్చినోళ్ళు గారు ఆ. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. హాయ్. మనము పూజకు పనికిరాని పువ్వులు రా వదిలే. మా భలేవారండి. అబ్బ, హీరోగానే కదండి నేను చేసేస్తానండి. ఒప్పుకుందరు. దశకొద్ది దొరికాడు పుష్కలు మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, ఆ. నీది నువ్వు వాయించుకో. సమ్మగా ఉంటది. దొంగ సచ్చినోడు. అదేమిటండి రేయ్, రెండు పక్కల ఏ వాయిస్తున్నానుగా. ఓయ్ విలన్ నిన్నే విలన్ ఉండు, నేనే వస్తా. ఏయ్, ఉండు. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా. పోదా ఏయ్, రా చెప్తా. ఎక్కడికి? హా? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. హా? నేను హీరో ఏంటి? అవును నువ్వే. పోదా. నేను యాక్టింగ్ చేయలేను సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరూ పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. దా, సరే. సత్య నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు. చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అని అడిగితే లేదు డాడీ నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా. అదే యాక్టింగ్ అంటే. దా. సత్య ఏయ్, నా కోసం చేయవా ప్లీజ్. ఉన్నారు ఎదవ తిరమల అంకుల్, తిరమల పెట్టైపోను. నీకు ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏమిటండి గురుగారు? ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. ఓయ్ నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తనా? వెళ్ళి నీ తబలమ్మ చూసుకోపో. నువ్వు కూడా ఏమిటి సత్య? అది తబలా కాదు మృదంగం. ఏదో ఒక దంగం. నువ్వు నోరు ముయ్యి. అబ్బా అబ్బాయి ఎంత బాగున్నాడో. లేత వయసు, మంచి అందగాడు. ఒరే మంచి జోరు ఉంటుందిరా. శ్రీరామ. ఆ, ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా. ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ మీ ఉండాలమ్మా. శ్రాద్ధం ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది ఏట అందగాడా. వంశీ ఇంకోసారి హా? చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. నీ చెంపులా. ఈ పిండాకు. ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక నుంచి సాగనేవును. అమ్మో, 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 ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగో నువ్వేనా హీరో. మనకి హీరో దొరికేశాడు. ఒరేయ్, మనకి హీరో విలన్ నుంచి హీరో అయిపోయావు. దా. నాయనే. సత్య ఆగండి. రా, 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 త్వరగా రెడీ అవ్వు. చేయలేను. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి ఈ అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరు మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు ఎసరు లేదు. ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ముయ్యి. కరెంట్ లేని మీకే నాకా? ఏదో పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా? ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు
థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్ థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్, నిజంగా. ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. హ్మ్. ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో.